ప్రతి వార్డుకి వెళ్ళి సమస్యని పరిష్కరించే దిశగా అయితే చర్యలు అయితే ముమ్మరం చేపట్టారు. ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది అనే నినాదంతో అయితే సారు ఒక కార్యక్రమానికి చుట్టారు. అయితే ప్రతి వార్డు సమస్యలు డ్రైనేజ్ సమస్య ఏంటంటే 2 రోజుల నుంచి చేశారు. మళ్ళీ ఈ రోజు అయితే కార్యక్రమాన్ని చేస్తున్నారు. 45 వార్డులో కూడా సార్ చేస్తారు. మీకున్న చెప్పుకోవచ్చు. ఈరోజు డ్రైనేజ్ సమస్య అయితే ఎవరికైనా రాకపోయిన సమస్యలన్నీ ఏవైనా తీర్చాల్సిన వెంటనే సత్వరంగా పరిష్కరిస్తుంది. లేదంటే తీర్చలేని సమస్యలు అయితే అప్పచెప్పడం జరుగుతుంది. సార్లోని అడిగి కూడా కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. 24/7 అని ప్రజా దర్బార్ కార్యక్రమంలో అన్ని సమస్యలు అయితే తెలుసుకుంటున్నారు. కానీ ఈరోజు ఇంట్లో మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నన్ను కావలి ప్రజలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఎమ్మెల్యేకి ఇన్నంత మెజార్టీ నాకు ఇచ్చారంటే నాకు మీద బాధ్యతను పెంచారని అర్థం. ఎన్ని ఓట్లు మెజార్టీ ఇచ్చారో అంత బాధ్యత నా మీద పెరిగింది. కాబట్టి వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని బొమ్ము చేయకూడదు. నమస్కారం అమ్మా, బాగున్నారా? సమస్యలు ఏమైనా ఉన్నాయా? నా మీద పెట్టిన నమ్మకాన్ని బొమ్ము చేయకూడదు. ఎప్పుడు కూడా కావాలని కాపు కాయాలి, ప్రజలకు అండగా ఉండాలి. కావలి పట్టణంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి ప్రథమ పౌరుడిగా నా కర్తవ్యం. ప్రతి ఇంట వాళ్ళ యొక్క వ్యక్తిగత పనులు వాళ్ళు చూసుకుంటారు. సమాజానికి సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన పనులన్నీ ఎమ్మెల్యేగా నా పర్యవేక్షణలో చేస్తే త్వరితగతిన పనులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కావలి పట్టణానికి ప్రజలకు కావాల్సిన దాహత్వం తీసే మంచినీరు, శానిటేషన్ పరిశుభ్రంగా ఉంటే అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాబట్టి ఒకవైపు మంచినీటి సదుపాయాలు, 2 పక్క శానిటేషను, అదేవిధంగా రోడ్లు పునరుద్ధరించడం, వీధి దీపాలు ఉన్నాయా లేదో చూడటం, ఇవన్నీ కూడా చూడటం నా కర్తవ్యం. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సార్, ఈ కార్యక్రమం ఎన్ని రోజులు పాటు చేస్తారు? అలాగే ఎటువంటి సమస్యలు ప్రజలు మీ దృష్టికి ఎక్కువగా తీసుకొస్తున్నారు? ఎటువంటి సమస్యలు మీరు త్వరితగతిన పరిష్కరిస్తున్నారు? నమస్కారం అమ్మా. సమస్యలు ప్రధానంగా ప్రజలకి 3 రకాల సమస్యలు. వ్యక్తిగత సమస్యలు, కొంతమందికి కాలనీలు లేక అలమటిస్తున్నారు. కొంతమంది రేషన్ కార్డు లేనందువల్ల ప్రభుత్వ పథకాలు పొందడంలో విఫలం చెందినందువల్ల వాళ్ళల్లో రేషన్ కార్డు లేదనేటువంటి బాధ ఉంది. కొంతమంది పెన్షన్లకు అర్హులైనప్పటికీ కూడా పెన్షన్లు కావాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు. అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి రోడ్లు వేయాలి, డ్రైన్లు కావాలి, మంచినీటి సదుపాయం కావాలి, కరెంటు లైట్లు కావాలని ప్రజలందరూ గడుపుతున్నారు. ముఖ్యంగా ఈ వెంగళరావు నగర్ ప్రాంతంలో అనాదిగా కూడా సబ్స్టేషన్ కావాలలో 221 సబ్స్టేషన్ ఏర్పడి నాటించి వివిధ ప్రాంతాలకి జలదింక మండలంలో ఉన్నటువంటి జలదింకే కావచ్చు, లేదంటే భోగోలు మండలానికి కానీ ఇక్కడ నుంచి 33 kV లైన్ కావచ్చు, లేదంటే వివిధ ప్రాంతాలకు వెళ్ళే 11 kV లైన్లు ఇళ్లపైనే ఉన్నందువల్ల అందరూ కూడా ఒక అంతస్తుకే పరిమితిపై బిక్కుమంటూ బతుకుతున్నారు. వాళ్ళందరి సమస్య ఒకే ఒక సమస్య. ఈ ప్రాంతంలో రోడ్డు మీద కరెంటు లైన్లు వచ్చి ఇళ్ల మీద కరెంటు లైన్లు తీస్తే మాకు బాగుంటుందని వాళ్ళందరూ కూడా అడుగుతూ జరుగుతుంది. దాన్ని కూడా పరిష్కార దిశగా ఈరోజు మేము ఎల్ఐసి డిపార్ట్మెంట్ వారితో కూడా మంత్రాలు జరుపుతున్నాం. ఇంకొకటి సమస్య, వెంగళరావు నగర్లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్లో 2048 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ల్యాండ్ అక్విజిషన్లో ఫారెస్ట్ ల్యాండ్ని తీసుకొని దాన్ని డిఫారెస్ట్ చేసి ఇక్కడ అందరికీ కూడా ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో వేకర్ సెక్షన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. మిగతా కూడా మార్కెట్ వాల్యూకి అమ్మడం జరిగింది. అయితే జరిగిన పరిణామాల కారణాల వివిధ రకాల మ్యానిపులేషన్స్ ఇక్కడ జరిగిన కారణాల గత పాలకుల వైఫల్యం వల్ల, గత పాలకుల నిస్వార్థమైనటువంటి పరిస్థితుల వల్ల ఈ ప్రాంతంలో కొంత ల్యాండ్ను ఇప్పుడు కూడా 22A కింద నుండి ఆస్తి ఉన్నప్పుడు కూడా వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు కూడా హక్కుదారులుగా లేకపోయినందువల్ల వాళ్ళందరిలో ఒక మనసులో ఒక వైరాగ్య దశ ఉంది. దాన్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు మా కావలికి సంబంధించినటువంటి MRO గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఇంటింటా కార్యక్రమం, అంటే ముఖ్యంగా అధికారులతో మమేక కార్యక్రమం. ప్రజలందరికీ అధికారులు మేము వచ్చే అధికారుల సమస్యలు తెలుసుకొని వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈరోజు ముందుకు పోతున్నాం. ఇది ఒక సంతృప్తినిచ్చే కార్యక్రమం. ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచిస్తున్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా కొంత న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం కూడా వాళ్ళలో కలిగింది. సార్, నిన్న జరిగిన ఇంటికి కార్యక్రమానికి విశేష స్పందన అయితే వచ్చింది. అలాగే ఈ వార్డులలో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా, లేకపోతే గ్రామాలకు కూడా చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఈ కార్యక్రమం జనరల్గా ఎక్కువ జనాభా నివసించే ప్రాంతంలోనే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి. విలేజెస్లో ఎక్కువ ప్రాంతాల్లో తక్కువ ప్రజలు
నివసిస్తుంటారు కాబట్టి పల్లె వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది, పట్టణ వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది. ముందు పట్టణాన్ని అంతటి కూడా పరిశీలించి వీటి మీద ఉన్నటువంటి లోపాలు, వీటిని ఎలా సరిదిద్దాలి అన్నింటినీ ఒక అవగాహన తీసుకున్న తర్వాత విలేజ్లో కూడా దీన్ని జరుగుతుంది. ఇది ఒకటే ఇంటింటా ఎమ్మెల్యేనే కానీ కావలపట్టడానికి ఎమ్మెల్యే కాదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి ప్రాంతం కూడా సంచరించి ఇది నా కర్తవ్యం. రోజు కూడా ఒక 2-3 అవర్స్ ప్రజల ముందుకు వెళ్ళాలని ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పకుండా విలేజెస్లో కూడా దీన్ని అనుసంధానం చేస్తామని కూడా తెలియజేస్తుంది. సార్ ప్రతిరోజు ఇది ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు, ఏ టైం వరకు చేస్తారు ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి? ఇక్కడే నేను తిరుగుతూ ఉంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఆగిపోతాయి. నేను సెక్రటరీకి పోవాలి, నిధులు మంజూరు చేయించాలి, ఇతర ప్రాంత ప్రజలతో మమేకం అవ్వాలి, నా వ్యక్తిగత విషయాలు చూసుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు డే బై డేనా అవసరాన్ని బట్టి, దాని సందర్భాన్ని బట్టి మేము ఈ కార్యక్రమం నిరంతరం కూడా కొనసాగించడం జరుగుతుంది. ఉదయం 7:30కి స్టార్ట్ అయ్యి 10:30కి దీన్ని క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమాన్ని వినూత్న రీతిలో అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇది డే బై డే కొనసాగే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా సార్ దృష్టికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం అయితే చేయండి. సత్వరమే పరిష్కరించే ప్రయత్నం కూడా సార్ అయితే చేస్తున్నారు. కెమెరామెన్ హరీష్ తోటి దివ్య, CMD న్యూస్, కావలి, వెంగళరావు నగర్ నుంచి.